కనీసం మేము చెప్పులు వేసుకొని నడిచే పరిస్థితి లేదు, ఇంకా మాట్లాడేదైతే చాలా దూరం. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉండింది. మరి ఆ పరిస్థితి నుంచి బయటికి రావటానికి కారణం ఏ పార్టీ చేసింది, ఏ నాయకుడు చేశాడు? ఏ పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు, పేదలు కూడా ఒక మంచి గౌరవమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి సందర్భం మనం చూసాం. దానికి కారణం ఎవరు? ఒక్కసారి మనం గమనిస్తే, తెలంగాణ ప్రాంత చరిత్రను గమనిస్తే, అక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థను ఏ రోజైతే రద్దు చేయడం జరిగిందో, గ్రామాల్లో అసలు రాజకీయం అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా బీద వర్ణాలకు ఏమనిపించేదంటే, కొన్ని వర్ణాలే వాళ్లే రాజ్యాధికారం చేయొచ్చేమో, మేము ఓటర్లుగానే ఉంటామేమో అనే ఒక భావం కలిగినటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, మరి ఒక్కసారి తెలంగాణ తెలుగుదేశం ఆవిర్భావకు ముందు తర్వాత ఒక్కసారి గమనిస్తే మరి ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి? పటేల్ పట్వారీ వ్యవస్థలో, రాజకీయాల్లో మార్పు, సామాజికంగా ఇంత మార్పు వచ్చింది తెలంగాణలో. ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి మరి అలాంటి రాజకీయ పార్టీని కొన్ని ప్రాంతీయ పార్టీలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి వాళ్ళు లబ్ధి పొందినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఒక్కసారి తెలంగాణ ప్రాంతం సామాజిక న్యాయం జరిగింది, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది. అనేక మంది దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకో ఏ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి అనేకమైనటువంటి పార్టీల్లో పదవులు కానీ, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి పదవులు కానీ మనం చూసాం. అంటే ఒక కులంలో ఒక వ్యక్తికి ఉన్నత పదవుల్లో ఉంటే ఆ కులమంతా కూడా, ఆ బీసీ వర్ణాలంతా కూడా, ఆ ఎస్సీ వర్ణాలంతా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి సందర్భం చూసాం. అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మార్పు, సామాజిక న్యాయం అనే నినాదంతో మార్పు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాంటిదే కాకుండా అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటివి? అప్పుడు ఉన్నటువంటి పాత రాజకీయ చరిత్ర చూస్తే, మరి దేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి ఉండింది కాంగ్రెస్ పార్టీయే. మరి ఆ రోజు ఒక్కసారి రాజ్యాధికారం ఎవరికైనా ఎమ్మెల్యే అయితే, ఆనాటి వరకు ఉన్నటువంటి ఆయన పరిస్థితి వేరు. ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత వారి ఆర్థిక వనరులు కానీ ఒకేసారి ఒకే వ్యక్తి 5 సార్లు 10 సార్లు వాళ్ళు ఎలక్షన్స్లో నిలవడం, ఆ వ్యక్తే వచ్చి రావటం జరిగింది చాలా సందర్భాల్లో. అలాంటి దానికి మార్పు చేసుకొచ్చి సమాజంలో ఉన్న అన్ని వర్ణాలను, అన్ని కులాలను కూడా రాజ్యాధికారంలో నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అభివృద్ధి ఎవరు చేశారు? తెలుగుదేశం లక్ష్యం ఒకటే. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఒకటే లక్ష్యం. తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ తెలుగువాడి అభివృద్ధి తెలుగుదేశం లక్ష్యం. తెలుగుదేశం అనేదే తెలుగువాడి గురించి పుట్టినటువంటి పార్టీ. అది తెలంగాణనా, ఆంధ్రానా, మహారాష్ట్రనా, కర్ణాటకనా, లేకపోతే ఢిల్లీయా, బొంబాయా కాదు, విదేశాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తింపించింది. ఆనాడు మద్రాసు అనే పదం పోయి తెలుగువాళ్ళు అనే ఒక మనకు గౌరవం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఆనాడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీని కదిలించినటువంటి పరిస్థితి. ఆనాడు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఎన్టీ రామారావు గారు దేశ రాజకీయాలలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఆ రోజు దేశంలోనే ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసి
ఏ విధంగా ముందుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రూవ్డ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణలో కనీసం చదువుకునే పరిస్థితి ఉండేది కాదు, కాలేజీలు ఉండేటివి కాదు, స్కూల్స్ ఉండేటివి కాదు. బడుగు బలహీన వర్గాలు చదవాలంటే కష్టంగా ఉండేది. అందులో నేను కూడా ఒక బాధితుడిని. మాకు కాలేజీలు ఉండేటివి కాదు. మేము కాలేజీలలో అంటే పైరవీలు చేసుకోవటమో లేకుంటే అక్కడ ఎక్కువ డబ్బు కట్టడమో ఉండే పరిస్థితి. బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలన్నా డబ్బు కట్టాలన్నా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటే అది గమనించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేకమైనటువంటి విద్యా సంస్థలను పెట్టి స్కూళ్ళను, కాలేజీలను, ఇంజనీరింగ్ కాలేజీలను, లేకపోతే అంతకుముందు పక్క రాష్ట్రాల్లో పోయి చదువుకొని వచ్చే పరిస్థితి మన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉండేది. ఒకవైపు చదువును డెవలప్ చేస్తూ ఇంకోవైపు ఆ యొక్క చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలి, ఆ ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతం అంతా బాగుపడుతుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ఐటీ కంపెనీలు రావటం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నీ కూడా మరి ఆ రోజు బాబు గారు కష్టపడి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే రావటం జరిగింది. హైదరాబాద్ సికింద్రాబాద్గా ఉన్నటువంటి తెలంగాణ రాజధానిని సైబరాబాద్గా కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా ఈరోజు మనం వెళ్తే ఏ విదేశాల్లోకి వెళ్ళామా అనే ఒక భావం కలిగించే విధంగా దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్లకు ఒక నమ్మకాన్ని కుదిరించి తీసుకురావటం జరిగింది. ఈరోజు తెలంగాణ ఇంత మొదటి స్థానంలో ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, దేశంలోనే బలంగా ఉన్నామంటే దానికి కారణం నిన్నొచ్చినోళ్ళో మొన్నొచ్చినోళ్ళో లేకుంటే పుష్కర కాలం నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేసినటువంటి పరిస్థితి కాదు. మేము వేసినటువంటి పునాది, తెలుగుదేశం వేసినటువంటి పునాది, మేం చేసినటువంటి అభివృద్ధి వల్లనే ఈరోజు ఆర్థిక వనరులు, ముఖ్యంగా ఇంకోటి గమనించాల్సిన అవసరం ఉంది. మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ జిల్లాల నుంచే 70% వరకు ఈ రాష్ట్ర ఖజానాకు ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉంది. మరి అది ఎవరి కష్టార్జితం, ఎవరు చేశారు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. ఇంతెందుకు బీసీలను బాగుపరిచాం, బడుగు బలహీన వర్గాలను బాగుపరిచామని మేం చెప్పుకోవటం కాదు. అసెంబ్లీలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయనే చెప్పినటువంటి ఏదైనా చేసి ఉంటే మీ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, లేదా ఇంకో పార్టీ చేయలేదు, అది తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే అది బీసీలకి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగిందన్నమాట వాస్తవం కాదా అని మనం చేస్తూ ఉన్నా. మరి సంస్కరణ విషయంలో కానీ, ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కానీ చేసిండు ఎవరు అంటే అప్పుడు విదేశాల నుంచి అనేక మంది కంపెనీల్లో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భం చూసాం మనం. ఇది ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగింది, మరి ఇక్కడ ఆర్థిక వనరులు రావటం, ఈ కంపెనీలు రావటం కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణల వల్లే వచ్చిందనేది మేం చెప్పుకోవటం కాదు. మమ్మల్ని ప్రాంతీయతత్వంతో ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ నాయకులే, అధికారంలో ఉన్నటువంటి నాయకులే కేటీఆర్ గారు చెప్పలేదా అని మనం చేస్తూ ఉన్నా. మరి మేము ఇంత చేసి ఈరోజు ఈ జాతీయ పార్టీలు మరి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేటట్టు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే మేము స్పందించాల్సిన అవసరం వచ్చిందని మనం చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నోళ్ళు మరి ప్రాంతీయతత్వాన్ని, ద్వేషాలని రెచ్చగొట్టే ఈ యొక్క సందర్భాన్ని చూస్తుంటే చాలా విచారకరంగా, బాధాకరంగా ఉంది అని మనం చేస్తూ ఉన్నాం. మేము ఎవరికో సపోర్ట్ గురించి మాట్లాడతలేము. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి భారతీయ పౌరుల యొక్క హక్కుల మీద హరణ జరిగినప్పుడు తప్పకుండా మేము స్పందిస్తాం. మేము ప్రాంతీయతత్వాన్ని ఎప్పుడు కూడా రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టబోము కూడా అని చెప్తా ఉన్నాం. నిన్నటి చూస్తూ ఉంటే అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు?
రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక ప్రాంతీయతత్వాన్ని తీసుకోవటం, వ్యక్తుల దూషణ చేయటం, అది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు మీరు ఏం చేశారు, మీరు అభివృద్ధి ఏం చేశారు మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళు. మీరు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మనం ఎవరమైనా ఎక్కడైనా కానీ మన భావజాలాన్ని చెప్పడానికి అందరికీ అవకాశం ఉంది. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు పోయి కేరళలో ఆ ముఖ్యమంత్రి నిలదీయలేదా? ఆ ముఖ్యమంత్రితో మాట్లాడలేదా? ఆ ప్రాంతంలో అంటే మీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, అప్పుడు ఇందిరాగాంధీ గారు మెదక్లో పోటీ చేయలేదా? పోటీ చేసి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించలేదా? మరి కేరళలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు పోటీ చేయలేదా? మరి అదేంటి ప్రాంతాలను రెచ్చగొట్టే విధానంలో మరి మీరు ఒక జాతీయ స్థాయి పార్టీ అయి ఉండి జాతీయ భావాలు కలిగినటువంటి మీరు ఈ విధంగా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగువాడి అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే, నిన్న మొన్న కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్లు పేర్లు పెట్టుకొని ఒకరిద్దరు వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు పాత్రికేయులు నాకు చాలా మిత్రులు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా అనిపించింది. ఏమండి, ఏదో తెలియనోళ్ళు తెలుసుకోలేని వాళ్ళు మాట్లాడితే మనం బాధపడం. మీకన్నీ తెలుసు రాష్ట్రం గురించి, రాష్ట్ర పరిస్థితి గురించి తెలుసు, స్వాతంత్రం తర్వాత ఏ విధంగా జరిగిందనేది. మరి సమాజంలో ఇంత మార్పులు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్ణాలకు ప్రాతినిధ్యం కల్పించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీని తర్వాత ఎన్టీ రామారావు గారికి విషయానికి వస్తే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి తెలుసుకో తమ్ముడు, ఎవరైనా కానీ మాట్లాడుతున్నోళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటివి, సామాజిక న్యాయం అనే నినాదంతో సేవాభావంతో వచ్చినటువంటి పార్టీ ఏం చేసింది, మొత్తం మార్చేసింది. రాజకీయ చరిత్రను, బడుగు బలహీన వర్గాలను ముందంజలో ఉంచలేదా? మీకు తెలవకుంటే మీరు తెలుసుకోండి. అట్లాంటి మనకు న్యాయం చేసి అంతకుముందు మన గ్రామాలలో బడుగు బలైన వర్గాలను ఏ విధంగా పిలిచేవాళ్ళు, అరే ఎల్లిగా మల్లిగా ఏమరా ఎక్కడున్నావురా, మరి ఈరోజు అలా పిలుస్తూ ఉన్నారా? మరి దానికి కారణభూతులై మనను ఆ గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సమాధులను మీరు తీసేస్తారా? ఇది కరెక్టేనా? మీ అమ్మ నాన్నలు తాత ముత్తాతలు చేసినటువంటి మంచిని మర్చి వాళ్ళ కూడా సమాధులు తీసేస్తారా మీరు? అంటే ఇలా ఇంత మంచి చేసిన వాళ్ళ సమాధులు చేసినందుకు మీరు తీసేస్తారా? ఇంత సామాజిక న్యాయం చేసి అన్ని వర్ణాలకు ఇక్కడ కులాలకు అధికారంలో ప్రాతినిధ్యం ఇచ్చి అనేకమైనటువంటి ముఖ్య పాత్ర పోషింపజేసినటువంటి తెలుగుదేశం నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి మరి ఎన్టీ రామారావు గారి సమాధులను తీసేస్తాం, వాళ్ళ విగ్రహాలను తీసేస్తాం. ఎట్లా తీస్తారు? ఒక్కసారి తెలుసుకోండి చరిత్ర. మనకు మంచి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒక్కసారి మనకు మంచి చేస్తే, కనీసం టీ కప్ ఇస్తే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకున్న సంస్కృతి మనది. ప్రేమించే గుణం తెలంగాణ ప్రజలది. మరి మీకు ఎక్కడ పోయింది ఆ గుణం అని మనవి చేస్తూ ఉన్నా. విగ్రహాలు తీసేస్తామంటే మనం ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు పెడతా ఉన్నాం, పూలే గారి విగ్రహాలు పెడతా ఉన్నాం. మరి అనేకమైనటువంటి ఏదైతే దేశం గురించి పోరాడారో వారి గురించి మనం విగ్రహాలు పెడతా ఉన్నాం. వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళను లేకుంటే వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తించి ఈరోజు విగ్రహాలు పెడతా ఉన్నాం తప్పితే విగ్రహాలు ఎవరు పడితే వాళ్ళని పెట్టలేం మనం. మరి రేపు అంబేద్కర్ గారు ఈ రాష్ట్రం వాడు కాదు ఆ రాష్ట్రం వాడు అని తీసేస్తారా? లేకుంటే పూలే గారిని తీసేస్తారా? బీసీ వర్ణాలకు మరి మూల పురుషుడైనటువంటి పూలే గారి విగ్రహాలను కూడా తీసేస్తారా? అంటే ఏం మాట్లాడుతున్నారు? సేవ చేసి సర్వీస్ చేసి మనను ఒక బాగుపరిచి ఈరోజు మన పక్కన మన కులాలను ఎస్సీలలో మాలలు మాదిగలు మరి బీసీలలో యాదవులు మరి ఇలాంటి వర్ణాలు మనకు పెట్టుకోగలుగుతున్నాం, గౌరవంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఆనాడు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సేవ వల్లనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని మనవి చేస్తున్నాం. మీకు తెలవకుంటే
మీ ముత్తాతలు తాతలు గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఒక్కసారి మీరు చర్చించుకోండి అని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకో కొత్తగా పుట్టినటువంటి పార్టీలు ఏదో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అంతకుముందు రెచ్చగొట్టి ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి అంటే తెలంగాణ భావం ఉండింది. మేము తెలుగుదేశంలో కూడా మేము తెలంగాణ గురించి ముందంజలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో 2006లోనే మేము లెటర్ ఇప్పించినాము. మేము ఆనాడు అపోజిషన్లో ఉన్నాము. అపోజిషన్లు ఉండి కూడా మాకు నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా 2 ప్రాంతాలకు న్యాయం జరగాలి, తెలుగు వాళ్ళకు న్యాయం జరగాలని ఆనాటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చినటువంటి సందర్భం, అసెంబ్లీలో నిలదీసినటువంటి సందర్భం మేమిచ్చిన తర్వాతనే సకల జన సమ్యలో ఆనాడు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్ణాలు కూడా అంత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉద్యమంగా పనిచేస్తే అది మేము చేసినటువంటి కార్యక్రమం అని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మేము చేస్తే మరి ప్రాంతీయతత్వం మీరు రెచ్చగొట్టినా మమ్మల్ని వేరే భాషతో మాట్లాడినా కానీ మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సర్వీస్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆర్థికంగా ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానం ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళన్ని కార్యక్రమాలు చేసినందుకు బాబు గారు తీసుకొచ్చినట్టు సంస్కరణలు తీసుకొచ్చినందుకు వల్లనే ఈరోజు మనం ఆర్థికంగా బలంగా ఉన్నాం. మన పిల్లలందరూ కూడా చదువుకున్నారు. మన పిల్లలందరూ కూడా వివిధ దేశాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి విధానం మనం ఒక్కసారి గమనించి, నిన్న కొన్ని సందర్భాల్లో ప్రాంతీయతత్వం మళ్ళా రెచ్చగొట్టి ఏదో చేద్దామనే ఆలోచన, కొత్తగా పెట్టినటువంటి పార్టీ నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే మీ నాయన ముఖ్యమంత్రి అవుతాడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి విగ్రహాలన్నింటినీ మేము మంచోళ్ళం కాదు, విగ్రహాలన్నిటి కూడా పంపించేస్తా ప్యాక్ చేసి పలగొట్టేసి. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి ప్రజలు చేస్తే అయితే మేం కాలేమా? మాకు లేదా హక్కు? బడుగు బలహీన వర్గాలు నేను ముఖ్యమంత్రి మేము కూర్చున్న వాళ్ళం కాలేమా? లేకుంటే మాకున్న బడుగు బలహీన వర్గాల్లో ఏ వ్యక్తులు మేము ముఖ్యమంత్రులను కావద్దా? మీరేనా మమ్మల్ని పాలిస్తారు? మీరేనా అధికారంలో ఎంజాయ్ చేస్తారు? అధికారం వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అవినీతితో మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చారు? ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు. మీరు ఇవాళ ఆర్థిక బలంతో సంపాదించుకున్నటువంటి పైసలతో దేశవ్యాప్తంగా పార్టీ పెడతామని మీ నాయన తిరుగుతాడు. నువ్వేమో నేను ముఖ్యమంత్రిని అయితే అని ఇక్కడ ఖర్చు పెట్టి మరి నువ్వు రాజకీయ పార్టీని నడుస్తూ నేను అందరినీ కూడా విగ్రహాలను పొలగొట్టి పంపిస్తా అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మనకు సాయం చేసిన వాళ్ళను, మనను బాగుపరిచిన వాళ్ళను మనం ఈ విధంగా మాట్లాడతారా అనేది ఒక్కసారి గమనించాల్సి. తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, మనం కాపాడుకోవాలి. మనం ఈ రాష్ట్రంలో 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నాం. రేపు రాజ్యాధికారం వస్తే మనకు రావాలి. మరి మా యొక్క పార్టీ ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం? మీరు చూడండి, బడుగు బలహీన వర్గాలకు ఏకైక పార్టీ తెలంగాణలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఆయన ఏదో అవుతాడు, ఈయన ఏదో అవుతాడని మీరు అని చెప్తా ఉన్నారు. ఎవ్వరు ఏం గారు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రో లేకుంటే ఇంకొక ఆయన ముఖ్యమంత్రో ఏ మంత్రో అధికారం చెలాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము అందరము అధికారంలోకి వస్తాం. మా యొక్క వర్ణాలను మేము రక్షించుకుంటాం తప్పితే ఎవరో వచ్చి ఇంపోర్ట్ కాదు ఇక్కడ. కాబట్టి జాతీయ పార్టీలు ఈ విధానాన్ని కరెక్ట్ అయిన కాదని ఖండిస్తూ నిన్న ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు ఏదో మీటింగ్ పెడతా అంటున్నాడు.